సో అనిల్ గారు ఇక్కడ ఐఎమ్ హేమమాలిని అండి. Hello. సో నాకు అనిపించి సో నీకేమనిపించిందమ్మా? అదే చెప్తున్నాను. సో నాకు అనిపించినంత వరకు ఏంటంటే మీ సినిమాస్ వీళ్ళు అందరూ చెప్తున్నట్టు ఫన్ ఉంటుంది, కొన్ని ఈసారి యాక్షన్ కూడా ఉండబోతుంది అనిపించింది. అయితే స్టోరీ పరంగా వెళ్తే కనుక సో మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అన్నారు, ఆయన ఆల్రెడీ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అని అన్నారు. మేబీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆయన దాన్ని లెఫ్ట్ అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత ఐశ్వర్య రాజేష్ గారితో పెళ్ళి అవడం జరుగుద్ది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి. సో ఇదంతా నడుస్తుంది. ఆయన వచ్చేసిన తర్వాత ఊర్లో మేబీ వాళ్ళ సీఎం ఉన్న ఊర్లోనే ఆయన ఉంటాడు. సో ఈయనకి అండ్ గణేష్ గారికి కూడా చాలా కామెడీ ట్రాక్స్ ఉన్నాయి కాబట్టి ఈయన ఏదన్నా ఒకవేళ రాంగ్ ట్రాక్ వెళ్తే దానికి సజెషన్స్ గైడ్ లైన్స్ కోసం మన వెంకటేష్ గారి హెల్ప్ తీసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈలోపు మీనాక్షి గారు ఎలాగో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ ఏదైనా లైక్ పోలీస్ స్టోరీస్లో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవడం కోసం వెంకటేష్ గారిని మళ్ళీ కలవచ్చు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం అండ్ ఈవిడికి ఆల్రెడీ ఐశ్వర్య రాజేష్ గారికి వీళ్ళిద్దరూ ఎక్స్ అని తెలిసి వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకోవడం. సో వీళ్ళిద్దరిని కలవకుండా చూసుకోవడం, అదేంటి దాని దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను కదా మీ వైఫ్ అని చెప్పి అని ఇలాంటివి మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం. అండ్ ఈ మధ్యలో లైక్ మన అవసరాల శ్రీనివాస్ గారు అండ్ ఈ క్రైమ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మేబీ వీళ్ళు ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ ఏదన్నా సైన్స్ ఫిక్షన్లో ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, అలా ఏదన్నా అయ్యుండి సో దీనికి ఏదన్నా ఒక పెద్ద క్రైమ్ వాళ్ళు అనుకుని సంక్రాంతికి టార్గెట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళు సంక్రాంతికి అదేమన్నా మనం ఆ సంక్రాంతి టైంలో దాన్ని అమలు చేద్దామని అనుకుని ఉండొచ్చు. మేబీ అందుకే సంక్రాంతికి వచ్చామని ఒక టైటిల్తో నువ్వు చెప్పే లోపల మేము జనవరి 14 వచ్చేసింది. Jan 14 రేపే రిలీజ్. ఏంటమ్మా అనిల్ గారు చెప్పండి యాక్చువల్గా రమేష్ గారు.